జరిగింది? మీ అబ్బాయి ఏం చేశారంటే నన్ను పట్టించుకోకుండా ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తిప్పుతున్నారండి. ఇంటికి కూడా రావట్లేదండి. అస్తమాను వర్క్ అని ఆఫీస్లోనే ఉండిపోతున్నారు. అలా చేస్తున్నాడమ్మా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ముందు మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదండి. తర్వాత నేను చూసాక నమ్మాను. అవునా? ఒక రోజైతే ఇంటికి కూడా తీసుకొచ్చేసారు. ఇదేంటని అడిగితే నన్ను పక్కకు దోసేశారండి. అప్పుడు మీకు ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కూడా లాగేసుకున్నారు అత్తయ్య గారు. అంత పని చేసాడా నా కొడుకు? ఇంత మంచిదానికి అన్యాయం చేయడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందమ్మా? ఎంత పని చేసాడో నేను అసలు నమ్మలేకపోతున్నాను. చెప్తాను, మీ మామయ్య గారితో చెప్పి ఇంట్లో పంచాయతీ పెట్టిస్తాను. అసలు ఈ విషయంలో ఊరుకునేది లేదు. అత్తయ్య గారు ఏడవకండి, ఊరుకోండి. నీకింత జరిగాక ఏడకుండా ఎలాగుంటానమ్మా? నేను ఇలాగే ఏడిస్తే దిండు మొత్తం తడిసిపోయిందండి. దిండు అంటున్నావేంటమ్మా? ఇప్పుడు మీకు చెప్పిందంతా కల్లోనండి. మెలకు వచ్చి చూసేటప్పటికి దిండు మొత్తం తడిసిపోయింది. కల చెప్పి నన్ను ఏడిపిస్తావా? చెప్తాను నీ పని. ఆగు, నా చేతులు అయిపోయావు. అమ్మో!